ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు ఈ విధంగా సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానము మన ఆత్మీయ జీవితాలకు ఎంతో దీవెనకరమని మనం గుర్తిస్తూ ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేస్తూ ప్రభులో మనం బలపడాలని ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆమోసు గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షుమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతుకు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠమును స్థాపింతురు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శిథిలావస్థలో కీర్తి, గ్లోరీ ఇన్ రూయిన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు సమృద్ధిని, శ్రేయస్సును ఆస్వాదిస్తూ శక్తి లేని వారి ప్రయోజనాన్ని పొందినటువంటి ఇశ్రాయేల్ నాయకులపై తీర్పును ప్రకటించబడడం అనేది ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. వారు తమ చుట్టూ ఉన్నటువంటి దేశాలకు వారి పరిస్థితిని చూసి వారు చిన్నచూపు చూశారు. వారి సంపద మరియు వారికి ఉన్నటువంటి అధికారం గురించి ఎంతగానో ప్రగల్భాలు పలికారు. పేదల కష్టాల్ని వారు పట్టించుకోలేదు. అలాగే పరాయి దేశాలు బందీలుగా బంధించబడే వారిలో వారు మొదటి వారు అవుతారని దేవుడు వారికి తెలియజేశాడు. ఇతర దేశాల సైన్యాలచే వారు బంధించబడినందున తమ జీవితాలు, వారికి ఉన్నటువంటి సంపదను వారు కోల్పోయినట్లుగా నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 7 నుండి 11 వచనాలు, అలాగే 14వ వచనంలో అన్యాయము మరియు భోగభాగ్యాలతో ఉన్నటువంటి ఇశ్రాయేలు నాయకులకు దేవుడు మొదట తీర్పు తీర్చినట్టుగా లేఖనంలో మనం చదువుతున్నాం. వారి అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు, చాలా సుందరమైనటువంటి మహిమతో నిండుకున్నటువంటి వారి స్థలాలు అత్యంత బలహీనమైన, విరిగినటువంటి దుస్థితికి వచ్చినటువంటి ప్రదేశాలుగా మారిపోయాయి. సమాజంలో పేరుకుపోయినటువంటి అన్యాయము మరియు పాపము జాతీయ విపత్తుకు దారి తీస్తుందనేది తెలుసుకోవడం మనల్ని మనం అప్రమత్తంగా చేయాలి. ఎందుకనగా మన జీవితంలో మనం పేరుకుపోయినటువంటి అన్యాయాన్ని తొలగించకపోతే అది ఎంతో పెద్ద ముప్పు వాటిల్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని సన్నిధిలో సరిచేసుకునే విధంగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈనాటికి కూడా ఇతరులను పనంగా పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహించేటువంటి వారిని దేవుడు ఉపేక్షించడం అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాల్లో మనం దేవుణ్ణి కలిగి దేవుని కొరకు మనం జీవించే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 3 నుండి 6 వచనాలు, అలాగే 12వ వచనంలో వారి స్వార్థం కోసము మరియు అధికారాన్ని వెంబడించడము వారికి తీర్పు రోజును వేగవంతం చేస్తుంది అనేది లేఖనం తెలియజేస్తుంది. ఇశ్రాయేల్ నాయకులు తమ కడుపు నింపుకోవడంలో నిమగ్నమై ఉండగా బాధపడే వారి పట్ల వాళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపలేదు, ఎలాంటి బాధ్యతను వారు చూపించలేదు. కాబట్టి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన స్వంత జీవితం గురించినంత శ్రద్ధ మన పొరుగు వారి పట్ల, మన సోదరుల జీవితాల పట్ల కూడా చూపించాలనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏ రీతిగా మన జీవితాన్ని ఎంత శ్రద్ధగా మనం చూసుకుంటున్నామో ఇతరుల పట్ల కూడా అదే రీతిగా శ్రద్ధను కనపరచాలనేది దేవుడు ఈ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎక్కువ భౌతిక సంపద కలిగి ఉండడం అనేది గొప్ప విషయం కాదు. అది గర్వాన్ని తెస్తుంటుంది.
కాబట్టి మనము ఎక్కువ సంపద దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఎక్కువ అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు బాగుగా సేవ చేయడం మన బాధ్యత అని మనం గుర్తించాలి. దాని ద్వారా మనం దేవుని ఇంకా సేవించాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మన అనుదిన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి స్థితిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఇతరులకు సేవ చేసే విధంగా, ఎవరిని మనం అణిచివేయకుండా, అన్యాయం చేయకుండా దేవుణ్ణి గణపరిచే విధంగా మన జీవితాలు ఉండేటట్లు చూసుకోవాలనేది దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మనకు ఇవ్వబడిన సంపదను మనము అతిశయించడానికి ఉపయోగించుకున్నట్లయితే, గర్వించినట్లయితే అది పూర్తిగా మన నుండి తొలగించబడుతుంది. మనము మన కీర్తిని పోగొట్టుకున్న వారం అవుతామనేది ఈ యొక్క ఇశ్రాయేలు చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితిలో కృతజ్ఞతగా ఉంటూ ఇతరులకు సేవ చేసే భాగ్యాన్ని మనం కొనసాగించాలనే దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మన అనుదిన జీవితాన్ని కొనసాగించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థిస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము వృధాగా కీర్తిని కోరుకునే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నీ యొక్క స్వరాన్ని వినుటకు మాకు సహాయం చేయండి. అలాగే బలహీనుల పట్ల వారి మొరలను వినుటకు కూడా మాకు సహాయం చేయండి. వారికి సహాయం చేసే మనస్సు మాకు దయచేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.